ఆ జలకలశ పట్టుకుని ఆ దుర్దండి ఆ బిలంలోంచి ప్రవేశించి తక్కెట మీద అడుగుపెట్టింది. అది పరమశివానుగ్రహంతో వచ్చిన త్రాసు. మైరావణునికి విరోధి అయినటువంటి హనుమ ప్రవేశిస్తున్నారని త్రాసుకి తెలిసిపోయింది. అది వెంటనే రెండవ పక్క తక్కెడ దిగిపోయి పిడుగులు పడిన చప్పుడు వచ్చి భయంకరమైన గంటలు మోగాయి, ప్రమాద గంటికలు. వెంటనే రాక్షసులు వచ్చి మీద పడిపోయారు. హనుమ పరమ భయంకరమైనటువంటి రూపాన్ని పొంది రాక్షసులందరినీ మర్దించారు. ఆయనకి అది పెద్ద విశేషం కాదు. అరిచేత్తో కొట్టి చంపేస్తారు. అమిత్రాణం భయకరో. అందుకే కదా జయమంత్రంతో చెప్తారు, జయమంత్రంలో అంటారు, పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యచ మైథిలీం అంటారు. నేను రాళ్ళు విసిరి చంపుతాను, నా అరికాళ్లతో తొక్కి చంపుతాను, అరిచేతులతో మర్దించి చంపుతాను, మోచేతులతో పొడిచి చంపుతాను, నా కోరలతో కురికి చంపుతాను.